పొన్నగంటి ఆకు కేవలం ఒక సాధారణ ఆకుకూర మాత్రమే కాదు, జీర్ణశక్తిని పెంచే దివ్యమైన ఔషధం అని ఆయుర్వేదం చెప్తుంది. మరి ఈ ప్రాచీన జ్ఞానం ఆధునిక జీవన శైలి సమస్యలకు ఎలా పరిష్కారం అవుతుంది? పొన్నగంటి ఆకు అలసట, నిద్రలేమి సమస్యలకు అద్భుతమైన ఔషధం కింద పనిచేస్తుంది. అయితే ప్రశాంతమైన నిద్ర కోసం దీన్ని ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా? ఆకలి మందగించి కడుపులో మంట, పుల్లటి తేన్పులతోటి ఇబ్బంది పడుతున్నారా? మరి ఈ పొన్నగంటి ఆకు మీ సమస్యలకు సహజ సిద్ధమైన ఉపశమనం ఎలా ఇస్తుంది? పచ్చకామెర్లు, రక్తానికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని కలవరపెడుతూ ఉన్నాయా? అయితే ఈ పొన్నగంటి ఆకు రక్తాన్ని శుద్ధి చేస్తూ కాలేయ పనితీరుని మెరుగుపరుస్తుంది అని మీకు తెలుసా? పొన్నగంటి ఆకు మధుమేహ నియంత్రణకి సహాయపడుతుందని ఆధునిక పరిశోధనలు ధృవీకరిస్తున్నాయి. మరి రక్తంలో ఈ చక్కెర స్థాయిని తగ్గించడానికి దీన్ని ఎలా సమర్థవంతంగా వాడాలి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాలని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి పాలకూర తెలుసు, గోంగూర తెలుసు, తోటకూర తెలుసు, కానీ ఈ పొన్నగంటి కూర దాదాపు అందరూ మర్చిపోయారనే చెప్పాలి మనం. అయితే అందరూ మర్చిపోయినటువంటి ఈ ఆకుకూరలో మర్చిపోకూడని అనేక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. వీటిని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం. అంటే అసలు ఈ పొన్నగంటి కూరని ఏమంటారు, దీని ఉపయోగాలు ఏమిటి, ఎలాంటి సమస్యలలో ఇది ఆహార ఔషధం కింద పనిచేస్తుంది, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, ఇలాగా అనేక దివ్యమైనటువంటి ఔషధ గుణాలు ఉండేటటువంటి ఒక అద్భుతమైన మొక్క ఈ పొన్నగంటి ఆకు. దీన్ని సంస్కృతంలో మత్స్యాక్షి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే అలాంటి కళ్ళు కలిగినట్టుగా కనిపిస్తుంది అన్నట్టుగా. ఈ ఆకు కేవలం ఒక ఆకుకూర మాత్రమే కాదు, జీర్ణశక్తిని పెంచే ఒక దివ్యమైన ఔషధం. నిద్రలేమి పరిష్కారానికి, శరీరంలో పెరిగిపోయిన విష పదార్థాలను తొలగించడానికి ఒక అద్భుతమైన ఆహారౌషధం కింద ఇది ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం దీన్ని శతాబ్దాలుగా మామూలుగా రికమెండ్ చేస్తూనే ఉంది. ఈ ఆకులో దాగుండేటువంటి అద్భుతమైన శక్తిని మనం అర్థం చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. పొన్నగంటి ఆకుని రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించాలి, అలాగే కొన్ని సులభమైనటువంటి ఇంటి చిట్కాలు ఏమిటి, వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. ఈ శాస్త్రీయ సమాచారాన్ని తేలికపాటి భాషలో చెప్పుకుందాం. ముఖ్యంగా చాలామందికి ఆకుకూరలు అండంతోనే ఎంతసేపు పాలకూర తెలుస్తుంది, కొంతమందికి గోంగూర తెలుస్తుంది. అయితే ఈ పొన్నగంటి ఆకు, దీన్ని ఎలా గుర్తుపట్టాలి, దీని పరిచయం ఏంటి, ఇది తెలుసుకోవటం ముఖ్యం. పొన్నగంటి ఆకుని తమిళంలో పొన్నగన్ని కిరే అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది అమ్లపిత్త సంబంధిత రుగ్మతలు ఉంటాయి, అంటే యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్, వాటిల్లో, అలాగే ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇంకా నిద్రలేమి, ఇలాంటి సమస్యలకు చాలా చక్కటి ఆహార ఔషధం కింద ఉపయోగపడుతుంది. దీన్ని శాస్త్రీయంగా ఏమంటారు అంటే ఆల్టర్నాథెరా సిసాలిస్ అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు బొటానికల్గా. ఇది అమరాంతేసి కుటుంబానికి సంబంధించింది. ఈ మొక్కలో ఆకులు, కాండం అన్ని భాగాలు కూడా కూర కింద ఉపయోగపడతాయి. ఇంగ్లీష్లో దీన్ని సెసైల్ జాయ్ వీడ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అయితే మన ఇండియాలో చాలామందికి ఈ పేరు తెలియదు అనుకోండి. అయితే ఇక్కడ మహారాష్ట్ర, కేరళ, ఇంకా దక్షిణ కర్ణాటక లాంటి ప్రాంతాల్లో పొన్నగంటి ఆకుని చాలా ఎక్కువగా వాడతారు. మన ప్రాంతాల్లో తక్కువ వాడుతున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే చరక సంహిత, సుశ్రుత సంహిత ఇలాంటి ఈ ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఈ ఆకుకూరల జాబితాలో దీన్ని చేర్చి వర్ణించారు. పొన్నగంటి ఆకులో మలబద్ధకాన్ని తగ్గించే గుణం ఉన్నట్టుగా, అంటే మల సంగ్రహ గుణం ఉన్నట్టుగా, శరీరాన్ని చల్లబరిచే స్వభావం ఉన్నట్టుగా, మెయిన్గా పిత్తాన్ని శాంతపరిచేటువంటి గుణాలు ఉన్నట్టుగా, రక్తాన్ని శుద్ధి చేసేటువంటి శక్తి ఉన్నట్టుగా ఆయుర్వేదం చెప్తుంది. ఈ ఆకు జీర్ణం కావటానికి చాలా తేలిగ్గా ఉంటుంది, అంటే ఈజీగా లఘువుగా డైజెస్ట్ అవుతుంది. రుచికి కాస్త తీయగా, కొద్దిగా చిరుచేదుగా ఉంటుంది. జీర్ణమైన తర్వాత ఇది కటు విపాకాన్ని పొందుతుంది, అంటే కారంగా మారుతుంది. లేత ఆకులలో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. అయితే అసలైన విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్, అంటే ఆధునిక పరిశోధనలు ఇవి ఏం చెబుతున్నాయి, ఇది తెలుసుకుంటే మీరు అవాక్ అవుతారు. అన్ని అద్భుతమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి. పొన్నగంటి కూర పైన ఆధునిక పరిశోధనలు దాని అద్భుతమైన ఔషధ గుణాన్ని ధృవీకరిస్తున్నాయి. మెయిన్గా ఇక్కడ ఒక జర్నల్ గురించి చెప్పాలి. ఇదేమిటంటే సెఫెడ్ జర్నల్ ఆఫ్ హెర్బల్ మెడిసిన్లో పబ్లిష్ అయినటువంటి మత్స్యాక్షికి ప్రత్యేక వివరణలతో కూడినటువంటి పొన్నగంటి ఆకు పరిశోధనలు ఈ సూక్ష్మజీవుల నిరోధకతని, అలాగే గాయాన్ని మాన్పేటువంటి గుణాన్ని,
ఇంకా యాంటాక్సిడెంట్ గుణాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. జ్వరహరక గుణం దీనికి ఉంది. అలాగే మెదడు పనితీరు పైన దీని ప్రభావం ఉండి మెదడు పనితీరుని మెరుగుపరిచినట్టుగా కూడా ఈ స్టడీ ధృవీకరిస్తుంది. అలాగే కాలేయాన్ని రక్షిస్తూ రక్తహీనతను తగ్గించడానికి ఉపయోగపడుతుందని, కడుపు పూత అంటే పేగుల్లో పూత ఏమైనా ఉంటే దాన్ని తగ్గిస్తుందని, రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుందని, అతిసారాన్ని తగ్గించడం, ఇన్ఫ్లమేషన్ నివారించడానికి ప్రభావాలు కూడా ఉన్నాయని ఈ స్టడీ తేల్చింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే పొన్నగంటి కూరలో ఉండేటటువంటి గ్యాస్ట్రిక్ అల్సర్స్ గుణాలు, అంటే గ్యాస్ట్రిక్ అల్సర్ని తగ్గించేటువంటి గుణాలు రీఎస్టాబ్లిష్ అయినాయి. అంటే ఇది గ్యాస్ట్రైటిస్ని, గ్యాస్ట్రిక్ అల్సర్స్ని సమర్థవంతంగా తగ్గించగలుగుతుందని తేలింది. అలాగే మధుమేహ నియంత్రణకి కూడా ఇది ఉపయోగపడుతుందని తేలింది. ముఖ్యంగా ఇది కొవ్వు ఎక్కువగా ఉండేటువంటి టైప్ 2 డయాబెటీస్లో యూస్ఫుల్గా ఉంటుందని తేలింది. అంటే ఈ హైపర్ గ్లైసిమిక్ ఇండెక్స్ని వాళ్ళు స్టడీ చేసినప్పుడు ఇది చాలా అమేజింగ్ ఎఫెక్ట్ని చూపించినట్టుగా తేలింది. అలాగే ప్యాంక్రియాస్ని కూడా ఇది రక్షిస్తుంది. అలాగే మహిళలకి సహజ సిద్ధమైనటువంటి ఒక లాక్టేషన్ ప్రొడ్యూసింగ్ ఏజెంట్ కింద, అంటే సహజ సిద్ధమైనటువంటి పాలు పెంచేటటువంటి లాక్టోగాగ్ కింద ఇది ఉపయోగపడుతుందని తేలింది. అలాగే రక్తహీనతను తగ్గించడానికి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఆహార ఔషధం కింద పొన్నగంటి కూరని ఎలా వాడాలి ఇది మనం తెలుసుకుందాం. మెయిన్గా దీన్ని ఆహారంగా వాడుతూనే ఔషధ విలువలని మీరు పొందాలి. ఎలా? పొన్నగంటి ఆకుని కూరగా చేసుకొని మీరు తింటూ ఉండాలి. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీకు లభిస్తుంది. దీంట్లో ఉండేటువంటి పోషకాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. అలాగే శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను బయటకు పంపుతాయి. మెయిన్గా చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటంటే ఈ రోజులలో ఇన్సామ్నియా, అంటే ఈ నిద్రలేమి చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంది. పొన్నగంటి ఆకు మనసుని ప్రశాంతపరుస్తుంది, మంచి నిద్రకి సహాయపడుతుంది. మత్స్యాక్షి ఆకు ముద్ద, అలాగే నువ్వుల నూనె, అలాగే పొన్నగంటి ఆకు కషాయం ఈ 1:4:16 నిష్పత్తిలో తీసుకొని నూనెను బాగా కాచి వడపోసుకోవాలి. ఈ తైలాన్ని తలకు రాసుకొని మర్దన చేసుకుంటే మంచి నిద్ర వస్తుంది. దీంతో మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆధునిక పరిశోధనల ప్రకారంగా కొన్ని మొక్కల్లో సహజంగా లభించేటువంటి సమ్మేళనాలు ఈ నర్వస్ సిస్టమ్, అంటే నాడీ వ్యవస్థ పైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. దీంతో నిద్ర అనేది మెరుగుపడుతుంది. ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే ఇది ఐ రిలేటెడ్ డిజార్డర్స్లో, కంటి వ్యాధులలో ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందని తేలింది. పొన్నగంటి ఆకులో వైటమిన్ ఏ అనేది, అలాగే ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వైటమిన్ ఏ అనేది కంటి చూపుకి, ముఖ్యంగా రాత్రిపూట చూపుకి చాలా అవసరం. ఇది ఆ కళ్ళు పొరిబాటు అనే సమస్యని తగ్గిస్తూ ఐ డ్రైనెస్ని, రెటీనా తాలూకు ఆరోగ్యాన్ని కాపాడుతుందని తేలింది. దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు కంటి కణాలని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అది ఒక ఆసక్తికరమైన విషయం. ఇవి వయసు సంబంధిత అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుందని, అలాగే కంటి శుక్లాల ప్రారంభావస్థలో ప్రివెన్షన్గా కూడా ఇది ఉపయోగపడుతుందని తేలింది. కంట్లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా, వాపు ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా అలాంటి వాటిని తగ్గించడానికి పొన్నగంటి ఆకులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాలు సహాయపడతాయి. ఆయుర్వేద గ్రంథాల ప్రకారంగా పొన్నగంటి ఆకు పిత్తాన్ని, అలాగే కఫదోషాన్ని తగ్గిస్తుంది. కంటి సంబంధిత సమస్యలు, అంటే తరచుగా పిత్తదోషం తాలూకు అసమతుల్యత వల్ల వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు పిత్తాన్ని తగ్గించడం ద్వారా కంటి సంబంధిత సమస్యను తగ్గిస్తుంది. ఈ ఆకు ఆ పిత్తాన్ని తగ్గిస్తూ కంటికి రిలీఫ్ని ఇస్తుంది. పొన్నగంటి ఆకుని రెగ్యులర్గా కూరగా వండుకొని తింటూ ఉంటే కళ్ళకి అవసరమైన పోషకాలు అందుతాయి. దీన్ని పప్పుతో కలిపి కానీ, లేదా నేరుగా డ్రై రోస్ట్ లాగా, డ్రై వేపుడులాగా కూడా తీసుకోవచ్చు. పొన్నగంటి ఆకు రసాన్ని సేకరించి ఉదయాన్నే పరిగడుపున 10 to 20 ml మోతాదుగా దీన్ని తీసుకోవటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేనా, దీనికి ఇంకా అమేజింగ్ ఉపయోగం ఉంది. ఇది న్యూరోపతి, అంటే ఈ నరాల నొప్పులలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆయుర్వేదంలో పొన్నగంటి ఆకుని వాతహార గుణం ఉన్నట్టుగా చెప్పారు. నరాల నొప్పి సాధారణంగా వాత దోషం తాలూకు అసమతుల్యత వల్ల వస్తూ ఉంటుంది. పొన్నగంటి ఆకు ఈ వాత దోషాన్ని సమతుల్యం చేస్తూ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. పొన్నగంటిలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాలు వాపును తగ్గించడానికి సహాయపడతాయి. వాపు తగ్గినప్పుడు నరాలపైన ఒత్తిడి తగ్గి నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. కొన్ని అధ్యయనాలు పొన్నగంటి ఆకుని ఒక సహజమైన నొప్పి నివారణ కింద దాని గుణాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ పబ్లిష్ అయినాయి. ఇది ఆ నొప్పి సంకేతాలని మెదడుకి చేరే మార్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉందని ఈ స్టడీస్ అభిప్రాయపడుతున్నాయి. పొన్నగంటి ఆకు రసాన్ని తీసి నరాల నొప్పిన చోట ఎక్స్టర్నల్గా పూయటం వల్ల కూడా నొప్పి, వాపు తగ్గుతాయి. ఈ ఆకుని మెత్తగా నూరి ముద్దగా చేసి నొప్పున ప్రాంతంలో పట్టుగా కూడా వేసుకోవచ్చు. పొన్నగంటి ఆకుని కూరగా వండుకొని తింటూ ఉంటే, లేదా రసం తీసుకుంటూ ఉంటే, దీంతో శరీరంలో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కింద పనిచేస్తూ నరాల నొప్పిని తగ్గిస్తుంది. అయితే అసలైన మరొక యూజ్ ఉంది దీనికి. ఇది ఇండైజెషన్, అలాగే లాస్ ఆఫ్ ఎపిటైట్, అజీర్ణం, ఆకలి లేకపోవటం, అనరెక్సియా
ఇలాంటి వాటిలో చాలా యూస్ఫుల్గా ఉంటుందని తేలింది. పొన్నగంటి ఆకు డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తూ ఆకలిని పెంచుతుంది. ఒక గుప్పెడు పొన్నగంటి ఆకులు తీసుకోండి. కొద్దిగా తురిమినటువంటి కొబ్బరి, మిరియాలు, ఉప్పు, ధనియాలు ఇలాంటి సుగంధ ద్రవ్యాలను కలిపి చట్నీలాగా నూరుకోవాలి. ఈ చట్నీని ఫుడ్తో పాటుగా తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మంచి వాతాహారం కింద కార్బోనేటివ్ గుణాలు కలిగి ఉంటుంది. అలాగే ఆకలిని ఇది పెంచుతుంది. తేలిగ్గా సుఖ విరేచన అవడానికి కూడా ఇది సహాయపడుతుంది. ప్రధానంగా IBS ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ట్రీట్మెంట్లో ఇది ఉపయోగపడుతుంది ఒక ఆహార ఔషధం కింద. అలాగే మెయిన్గా ఇంకొక యూజ్ ఉంది. గ్యాస్ట్రైటిస్ అంటే ఈ కడుపులో మంట, అల్సర్స్ ఇలాంటి ఉన్న సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. పొన్నగంటి ఆకు కడుపులో మంటని తగ్గిస్తుంది, అమ్లత్వాన్ని సమతుల్యం చేస్తుంది. తాజా పొన్నగంటి ఆకుల్ని సేకరించి మజ్జిగతోటి సహా బాగా చిలకాలి. ఆ తర్వాత దీనికి కొద్దిగా మిరియాలు, ఉప్పు కలిపి తీసుకోవాలి. ఈ ఆహార ఔషధం పానీయం జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, అపానవాయువుని బయటికి పంపించేస్తుంది, జీర్ణక్రియకి అవసరమైనటువంటి అగ్నిని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. ఆధునిక విజ్ఞానం ప్రకారంగా పొన్నగంటి ఆకులో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయని తేలింది. ఇది కడుపులో ఉండేటువంటి లైనింగ్లో తయారైనటువంటి వాపుని ఇది తగ్గిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి సంబంధించి ఒక మేజర్ యూజ్ ఉంది. ఇది డయాబెటీస్ అంటే మధుమేహ నియంత్రణకి ఈ పొన్నగంటి ఆకు అనేది ఉపయోగపడుతుంది. పొన్నగంటి ఆకు డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు, ఆధునిక పరిశోధనలు కూడా సూచిస్తున్నాయి. దీనికి అనేక కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పొన్నగంటి ఆకులో సహజంగా హైపోగ్లైసిమిక్ లక్షణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదంలో దీన్ని శుక్రమేహర కర్మ అంటాం. అంటే ఇది మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుందని దీని అర్థం. ఇది ప్యాంక్రియాటిక్ కణాన్ని రక్షిస్తూ ఇన్సులిన్ తాలూకు ఉత్పత్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మధుమేహం వల్ల శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. పొన్నగంటి ఆకులో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు ఈ ఒత్తిడిని తగ్గిస్తూ కణాలకి నష్టం జరగకుండా కాపాడతాయి. పొన్నగంటి ఆకు రసాన్ని 10 నుంచి 20 ml అంటే ఒక 2 టీ స్పూన్ నుంచి 4 టీ స్పూన్ల మోతాదులో తీసుకోవచ్చు. పొన్నగంటి ఆకుని సాధారణ ఆకుకూరగా వండుకొని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అలాగే ఇంకొక మేజర్ యూజ్ దీనికి ఒకటి ఉంది. పచ్చకామెర్లు, అలాగే ఈ రక్త సంబంధిత రుగ్మతలు, వీటిలో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. పొన్నగంటి ఆకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది, కాలేయం పనితీరుని మెరుగుపరుస్తుంది. ఈ ఆకు కషాయం అనేది రక్త సంబంధిత రుగ్మతలకి, శరీరంలో మంటలకి, పచ్చకామెర్లకి, అలాగే పిత్త సంబంధిత సమస్యలకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీన్ని కషాయం తయారు చేయాలంటే ఎలా అంటే 1 టేబుల్ స్పూన్ను ఈ పొడిని 2 కప్పుల నీళ్ళకి వేయాలి. పొన్నగంటి ఆకు కట్ చేసినటువంటి ముక్కలను కానీ, ఎండబెట్టిన పొడిని కానీ 2 కప్పుల నీళ్ళలో వేసి 1 కప్పు అయ్యేంతవరకు మరిగించి వడపోయాలి. తర్వాత ఇంటర్నల్గా తీసుకోవాలి. పొన్నగంటి ఆకులో యాంటాక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. దీనివల్ల కామెర్ల నివారణకి సహాయపడుతుంది. ఇలాగా అనేక ఉపయోగాలు. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. పొన్నగంటి ఆకు కేవలం ఒక సాధారణ ఆకు లేదా ఆకుకూర కాదు. ఇది ఆయుర్వేదంలో ఎన్నో శతాబ్దాలుగా దీన్ని ఒక ఆహార ఔషధం కింద వాడేటటువంటి ఒక అద్భుతమైన ఔషధపు మొక్క. దీని పోషక విలువలు కానీ, ఔషధ గుణాలు కానీ ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో దీన్ని భాగం చేసుకుంటే జీర్ణ సమస్యల నుంచి నిద్రలేమి వరకు అనేక రుగ్మతలకి ఇది ఒక సహజ సిద్ధమైన పరిష్కారం అని మీరు అనుకోవచ్చు. నిజానికి ఆరోగ్యం అనేది ఒక వరం, ఆయుర్వేదం ఒక మార్గం. పొన్నగంటి ఆకు ద్వారా మనం ప్రకృతితోటి మమేకమై ఆరోగ్య రహస్యాల్ని మనం తెలుసుకోవాలి, వీటిని యూజ్ చేసుకోవాలి. ఈ ఆకు శక్తిని అనుభూతి చెందాలి. ఆరోగ్యవంతమైన సంతోషకరమైన జీవితాన్ని మనం గడపాలి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ప్రకృతి ఒడిలో దాగున్నటువంటి అద్భుతాల్ని మనం అర్థం చేసుకోగలిగితే జీవితం మరింత సుందరంగా, మరింత ఆరోగ్యంగా మారుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.